తమిళనాడుకు ఆలయాల రాష్ట్రంగా పేరుంది. ముఖ్యంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు వినాయక ఆలయాలు విస్తరించి కనిపిస్తాయి. భక్తులు ప్రతి పనిని గణపతి పూజతోనే ప్రారంభించే ఆచారం కూడా అక్కడ సాధారణం. అలాంటి విశేషాలలో ఒకటి, తనంతట తానే రంగులు మారే వినాయకుడు ఉన్న ఒక ఆలయం ప్రచారంలో ఉంది. వినాయకుడు మిరాకిల్. తమిళనాడు కేరళ సరిహద్దు ప్రాంతమైన నాగర్కోయిల్ జిల్లాకు సమీపంలోని కేరళపురం గ్రామంలో ఉన్న శ్రీ మహదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం చిన్నది అయినప్పటికీ భక్తుల విశ్వాసంతో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ వినాయకుడిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. రంగులు మారే విగ్రహం ప్రత్యేకత. ఈ ఆలయ మూల విగ్రహం సంవత్సరంలో 2 కాలాలలో భిన్న రంగుల్లో కనిపిస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తరాయణ కాలంలో అంటే సుమారు మార్చి నుండి జూన్ మధ్య విగ్రహం గాఢమైన రంగులో కనిపిస్తుంది అని, దక్షిణాయన కాలంలో అంటే జూలై ఫిబ్రవరి అది తెల్లని ఛాయకు మారుతుంది అని చెబుతారు. ఈ మార్పును భక్తులు దైవ మహిమగా భావిస్తారు. బావి నీరు కూడా రంగు మారుతుంది అన్న విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక బావి నీరు కూడా వినాయకుని రంగుతో సంబంధం కలిగి మారుతుంది అని భక్తుల నమ్మకం. వినాయక విగ్రహం ఒక రంగులో ఉంటే బావి నీరు విరుద్ధ రంగులో కనిపిస్తుంది అని చెప్పబడుతుంది. ఇది ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను తీసుకుని వచ్చింది. మర్రి చెట్టు గురించిన కథనం. ఇక్కడ ఉన్న ఒక మర్రి చెట్టు కూడా అసాధారణ లక్షణం కలిగి ఉంది అని స్థానికుల విశ్వాసం. సాధారణంగా ఋతువుల ప్రభావంతో మారే చెట్లు ఈ ప్రాంతంలో సాధారణంగా స్థిరంగా ఉంటాయి. అయితే ఈ ఆలయంలోని చెట్టు మాత్రం కొన్ని కాలాలలో ఆకులు రాల్చి మరికొన్ని కాలాలలో మళ్లీ చిగురుస్తుంది అని చెబుతారు. ఆలయ చరిత్రపై కథనాలు. ఈ ఆలయ చరిత్రపై స్పష్టమైన ఏకాభిప్రాయం లేదు. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది సుమారు 13వ శతాబ్దంలో నిర్మితమైంది అని, మరికొందరు దీని చరిత్ర మరింత ప్రాచీనమై శివాలయంగా ప్రారంభమైంది అని అంటారు. ఆలయ పరిసరాలలో శివలింగం కూడా ఉండడం ఈ అభిప్రాయానికి ఆధారంగా చెబుతారు. విగ్రహం లభించిన కథ. స్థానిక కథనం ప్రకారం ఒక రాజు రామేశ్వరం యాత్రలో సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా వినాయక విగ్రహం అలలలో తేలుతూ కనిపించింది అని చెబుతారు. ఆ విగ్రహాన్ని రాజ్యం తీసుకువెళ్లి ప్రతిష్ఠించగా తరువాత అదే ప్రాంతంలో ఆలయంగా అభివృద్ధి చెందింది అని కథనం ఉంది. మరో మరకత గణపతి విగ్రహం కూడా అప్పట్లో ఉండేది అని, అది కాలక్రమేణా దొంగతనానికి గురైంది అని చెబుతారు. ఆలయ విశేష ఆచారాలు. ఈ ఆలయంలో ప్రతిరోజు వినాయకుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు కొబ్బరికాయలు, బియ్యం లేదా ఇతర ముడుపులు సమర్పించి తమ కోరికలు నెరవేరాలి అని ప్రార్థిస్తారు. ఇక్కడి భక్తుల విశ్వాసం ప్రకారం స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని నమ్మకం.